రజక కమ్యూనిటీ హాల్లో డయింగ్ అద్భుతం శిక్షణా శిబిరం జరిగింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర పద్మశాలియ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో విజయవాడ వీవర్స్ సర్వీస్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ అనిల్ సాహు, టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, నాయకులు పడవల మహేష్, గుత్తికొండ ధనుంజయరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ముఖ్యంగా డయింగ్ వర్కర్స్కి, అదేవిధంగా చేనేత వర్కర్స్కి మరి నూతనంగా డయింగ్ వర్క్ ఏ విధంగా చేసుకోవచ్చో, అదేవిధంగా పాతకాలపు రబ్బులు కాకుండా లేటెస్ట్ ఇప్పుడు జనరేషన్ బట్టి కలర్స్ కూడా మరి నూతనమైనటువంటి కలర్స్ని ప్రజలకి మనసు దోచుకునే విధంగా రంగులు అద్దే విధానాన్ని ఈరోజు మరి గుంటూరు జిల్లా ఏడీ గారు, అదేవిధంగా మరి రాష్ట్ర వ్యవస్థ ఏదైతే అభివృద్ధి చేస్తానని చెప్పిన మన లోకేష్ గారు ఇంతకుముందు మాట ఇచ్చారు. ఆ మాట తప్పకుండా దాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళడానికి, డయింగ్ కార్యక్రమాలకి నేర్పించడానికి ట్రైనింగ్ సెక్షన్ వాళ్ళకి తీసుకొచ్చి, అదేవిధంగా వాళ్ళకి చదువుకోవడానికి అవకాశాలు కల్పిస్తూ వాళ్ళకి చదువుకి విద్యా విధానాలకు కూడా తోడ్పాటు పడతానని చెప్పారు. అదేవిధంగా అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఈ రోజున కార్యక్రమాలకు పునాదిగా డయింగ్ కార్యక్రమం ప్రాసెస్ ట్రైనింగ్ సెక్షన్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా పిల్లలు చదువుకునేందుకు కూడా అవకాశం కల్పిస్తూ వాళ్ళకి ఫీ రీఎంబర్స్మెంట్ ఇచ్చే విధానాన్ని కూడా ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కళ్ళు చదువుకొని వృత్తిరీత్యా కానీ అనుభవం తెచ్చుకొని, అనుభవంతో పాటు సేల్స్ కానీ అలా పర్చేజ్ చేయడం కానీ అన్నీ కూడా తెలియజేసే విధానాన్ని కూడా ట్రైనింగ్ చెప్పిస్తున్నారు. వాళ్ళు మంగళగిరి మరి రాజీవ్ గృహకల్ప రోడ్లో ఉన్నటువంటి రజక కమ్యూనిటీ హాల్లో చేనేత కార్మికులకు డయింగ్ అద్దకం మీద శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని విజయవాడ వీవర్స్ సర్వీస్ సెంటర్ వారు ఇక్కడ ఏర్పాటు చేశారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మరి చేనేత కార్మికుల కోసం వారి నైపుణ్యం పెంపొందించేందుకు అనేక పథకాలను ప్రవేశపెట్టింది, శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుంది. గతంలో ఇక్కడే మనం చూసాం, చేనేత కార్మికులకు శిక్షణ అనేక నెలల పాటు ఇవ్వడం జరిగింది. వారికి వృత్తి పరికరాలు కూడా మనం ఇవ్వడం ప్రారంభించాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేనేత కార్మికుల్ని ఆదుకోవడం కోసం ఈ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం, వారికి ఆ శిక్షణా కార్యక్రమంలో కూడా వారు ఇబ్బంది పడకూడదని చెప్పి ప్రతిరోజు నేర్చుకున్న ప్రతి రోజుకి 300 రూపాయలు ఇవ్వడం, వాళ్ళకి ఈ శిక్షణ ద్వారా మెరుగుపరుచుకొని మెరుగైన ఉపాధి పొందుతారని చెప్పి వీరికి ఈ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం నిజంగా అభినందనీయం. మంగళగిరి ప్రాంతంలో చేనేత కుటుంబాలు అత్యధికంగా నివసించేటువంటి ప్రాంతం. ఆ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మన నియోజకవర్గ ఎమ్మెల్యే రాజశ్రీ మంత్రివర్యులు ఏదైతే చేనేతలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారో దానిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, ఎలాంటి చేనేతకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినా అవి మన మంగళగిరి నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా నిర్వహించడం, ఇక్కడ ఉన్నటువంటి చేనేతలందరూ కూడా చాలా ఆనందిస్తూ ఉన్నటువంటి